పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా ప్రభుత్వాన్ని నడపవచ్చు కానీ ఆ భారం ప్రజలపై పడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కిషన్ రెడ్డి పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో 13 రకాల వైద్య పరికరాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి యుద్ధం ముగుస్తుందని ఆలోచనలో ఎదురుచూశామని పరిస్థితి అదుపు కావడం లేదన్నారు. పెట్రోల్ ధరలపై కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారంలో వాస్తవాలు లేవని, ఎన్ని విమర్శలు చేసినా దేశ హితం కోసమే పనిచేస్తామన్నారు. అమెరికా లాంటి దేశం 40% ధరలు పెరిగాయి. జర్మనీ, జపాన్ లాంటి దేశం 40% పెట్రోల్ ఉత్పత్తులు పెరిగాయి. పెరగనటువంటి దేశం ఏదైనా ఉంటే మన దేశం ఒకటే ఉండింది. తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని శుద్ధులు చెప్తా ఉన్నారు. వాళ్ళు మీలాగా కుటుంబాల కోసమో, కుటుంబాల ద్వారా దోపిడీ చేయడం కోసమో, లంచాలు తీసుకోవడం కోసమో, కమిషన్లు తీసుకోవడం కోసమో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేయడం లేదు. ఈ రకమైనటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు ప్రజలనే భాగస్వామ్యం చేస్తాం. రాజకీయ పార్టీలు సహకారం ఇచ్చినా ఇవ్వకపోయినా దేశ ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల సహకారంతో ఈ రకమైనటువంటి సమస్యలు అధిగమిస్తాం.